ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? సొంత జిల్లాపై పట్టు సాధించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెనకబడ్డారా? సగం స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడాన్ని ఎలా చూడాలి? ప్రకటించిన వారిలోనూ అసంతృప్తి, గందరగోళం నెలకొంది. అసలేంటి కన్ఫ్యూజన్? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గందరగోళానికి కారణం ఏంటి? చంద్రబాబు ఏం ఎత్తుగడతో ముందుకు వెళ్ళబోతున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను ఏలి ఉండొచ్చు, దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సొంత జిల్లా చిత్తూరులో రాజకీయాలను శాసించలేకపోతున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి ఎవరు ఊహించని ఫలితాలొచ్చాయి. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజమే కావచ్చు, కానీ సునాయాసంగా గెలవాల్సిన చోట కూడా టీడీపీ ఆ ఎన్నికల్లో తడబడింది. ఇక ఇప్పుడు సొంత జిల్లా చిత్తూరులో సీట్ల వ్యవహారం చంద్రబాబుకు సవాలుగా మారుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 7 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మరో 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటితో పాటు 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనే కాదు, ప్రకటించాల్సిన సీట్లలోనూ గందరగోళం నెలకొంది. తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, మదనపల్లె, పూతలపట్టు, పొంగనూరు అభ్యర్థులను ప్రకటించాలి. అటు తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది టీడీపీ. నగరిలో టీడీపీ ఇన్ఛార్జిగా గాలి భానుప్రకాష్కు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిత్తూరులోనూ అదే పరిస్థితి. గురజాలకు టికెట్ ఇవ్వడంపై బలిజ సామాజిక వర్గం మండిపడుతోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో బలిజ సామాజిక వర్గం రగిలిపోతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇక్కడ బొజ్జుల సుధీర్కే టికెట్ అని ప్రచారం సాగుతోంది. చాలా రోజులుగా తనకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు బొజ్జల. కానీ తొలి జాబితాలో శ్రీకాళహస్తి పేరు లేదు. దీంతో టికెట్ ఆశిస్తున్న మరో వర్గం వారు ఈసారి తమకే అవకాశం దక్కుతుందని ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి సీటుపై మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు ఆశలు పెట్టుకున్నారు. టికెట్ కోసం నేరుగా ఉండవల్లి నివాసానికి వెళ్లి మరీ ప్రయత్నించారు. ఇది ఇలా ఉంటే పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలు హడావిడి చేస్తున్నాయి. జనసేన ఇన్ఛార్జ్ వినుత టికెట్ తనకేనని ప్రచారం కూడా చేసుకున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి పోటీ కోసం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సత్యవేడులోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం రాజీనామా చేసి టీడీపీ హైకమాండ్లోకి టచ్లోకి వెళ్లారు. దీంతో ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ హెలెన్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అటు టీడీపీ నేతలు జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య ఈ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలానికి టికెట్ ఇవ్వాలా, సొంత పార్టీ నేతలకు కేటాయించాలో తేల్చుకోలేకపోతోంది అధిష్టానం. తిరుపతి సీటు టీడీపీకి అతిపెద్ద సవాల్గా మారింది. జనసేన సైతం ఈ టికెట్ అడుగుతోంది. మధ్యలో బీజేపీ తెరపైకి వచ్చింది. టీడీపీలోనే టికెట్ ఎవరికన్నది కొలిక్కి రాకుండా ఉంటే ఇప్పుడు జనసేన, బీజేపీ లిస్టు మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. చంద్రగిరి బరిలో ఎవరుంటారు అనేది అతిపెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పులివర్తి నాని విషయంలో హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. కానీ చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితాలో చంద్రగిరి పేరు లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. యువగళంలో పేరు ప్రకటించినా జాబితాలో పేరు లేకపోవడంతో అభ్యర్థి మార్పు తప్పదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొందరు తమ ప్రయత్నాల్లో తామున్నారు. డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి టికెట్ తనకే అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పుతలపట్టులో ఇదే పరిస్థితి నెలకొంది. పుతలపట్టులో జరిగిన బహిరంగ సభలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ మురళీమోహన్ కు టికెట్ ఖరారు చేశారు. అయితే ఫస్ట్ లిస్టులో పుతలపట్టు పేరు కనిపించలేదు. దీంతో ఈ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే రవితో పాటు అనగళ్ల మునిరత్నం, పారిశ్రామికవేత్త ముత్తు ఒక ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మదనపల్లె సెగ్మెంట్లో 3 పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఇక్కడి నుంచి పోటీ కోసం ఒకవైపు జనసేన, టీడీపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాల్లో ఉంటే పొత్తు కుదిరితే తమకే ఇస్తారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ టికెట్ ఆశిస్తుంటే రాయలసీమ జనసేన కో కన్వీనర్ రామ్ దాస్ చౌదరి టికెట్ తనకేనన్న ధీమాలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు 16,000 ఓట్లు పోలయ్యాయి. దీనికి తోడు బలిజ సామాజిక వర్గం ప్రభావం చేసే సీటు ఇది. అందుకే మదన
మదనపల్లె తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. పుంగనూరులో చల్లబాబుకి టికెట్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతోంది. అటు టీడీపీ ప్రకటించిన తంబళ్లపల్లెలో అసమ్మతి రాజుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ను పక్కన పెట్టిన అధిష్టానం జయచంద్రరెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో శంకర్ అనుచరులు రోడ్డెక్కారు. తంబళ్లపల్లి తమ్ముళ్ల ఆందోళన ఉండవల్లికి చేరింది. మొత్తం మీద టికెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెను సవాల్గా మారింది.